మార్నింగ్ అందరికీ. నేను ఐపీఎల్ మ్యాచ్ క్వాలిఫైయర్ 2 చూసాను భయ్య. కాకపోతే ఎలిమినేటర్ మనకు తెలిసిందే జరిగింది. జీటీ వర్సెస్ ముంబై గెలిచింది. సో క్వాలిఫైర్ 2కి వచ్చింది. నిన్న పీబీకేఎస్ఎస్ ముంబై జరిగింది అన్నమాట. క్వాలిఫైర్ 2లో ఆర్సీబీ డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోయింది కాబట్టి దానికి అవన్నీ అవసరం లేదు. నిన్న ముంబై 2003 రన్స్ కొట్టింది, కానీ పంజాబ్ 2007 రన్స్ కొట్టింది విత్ 5 వికెట్స్ లెఫ్ట్ అనమాట. పంజాబ్ యావసం పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ కొంచెం తక్కువ మ్యాచ్లు గెలిచింది, కానీ తర్వాత ముంబై పంజాబ్ గెలుచుకుంటూ వచ్చారు. ఇంకా మన ఆర్సీబీతో పంజాబ్ ఓడిపోవడం వల్ల వెళ్ళి క్వాలిఫైర్ 2లో పడింది అండ్ ఎలిమినేటర్లో ముంబై పడింది అనమాట. ఎందుకంటే క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన వాళ్ళు క్వాలిఫైర్ 2లో ఆడతారనమాట, అండ్ ఎలిమినేటర్లో గెలిచిన వాళ్ళు క్వాలిఫైర్ 2లో ఆడతారు. సో అందుకని ముంబై పంజాబ్ పడింది మ్యాచ్. సో పంజాబ్ ఎట్టుకెళ్ళి గెలిచింది. ఇంకా ఆర్సీబీ ఎట్టుకు ఫైనల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది పంజాబే. సో ఈరోజు 3వ తారీఖు అంటే రేపు పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది. పోయినసారి మనకు తెలిసింది ఆర్సీబీ అలా చిత్తుగా ఓడిచింది పంజాబ్ని 101 రన్స్కి అవుట్ చేసింది, ఆల్ అవుట్. ఇంకా ఈజీగా కొట్టేసింది ఆర్సీబీ. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిందనమాట. సో రేపు కూడా ఆర్సీబీ గెలుస్తుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆర్సీబీ టీం మీద అండ్ ఆర్సీబీ క్రికెట్ మీద అంత నమ్మకం ఉంది. సో ఈసారి ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది, పంజాబ్ ఓడిపోయింది. అలాంటి పంజాబ్ నేను తక్కువ చేయట్లేదు. కాకపోతే నాకు ఆర్సీబీ ఫేవరెట్ టీం కాబట్టి ఆర్సీబీని నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు పంజాబ్ ఎవరికి ఫేవరెట్ టీం, ఆర్సీబీ ఫేవరెట్ ఎవరి టీం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మర్చిపోమాకండి. అండ్ ఈ సాలా కప్పు మాదే ఆర్సీబీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు మ్యాచ్ కోసం వెయిటింగ్.